అనే అటు వెళ్ళండి అని కొంచెం ఇలా ఉండండి ఇలా గౌరవనీయులు ఈ రోజున మన తెలుగింటి కుటుంబ సభ్యులు తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘ కార్యాలయానికి ఇచ్చేసిన తెలంగాణ స్వర్ణకార సంఘ మాజీ అధ్యక్షులు జగదీశ్వరాచారి గారు మరియు వివిధ జిల్లాలు హైదరాబాద్ సిటీ నుంచి ఇచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం తరఫున మీ అందరూ కూడా స్వాగతం. బంగారం బాగా ఎక్కువైపోయిందనే ఉద్దేశంతో 27 పట్టణాల్లో మరి 3 లక్షల నుంచి 5.5 లక్షల రూపాయల బంగారం బిస్కెట్ ని మన వాళ్ళకి 5,000 కుటుంబాలకి 27 పట్టణాల్లో ఇప్పిస్తే బ్రహ్మాండంగా 97 ఈఎంఐలు బాగా కట్టి స్వర్ణకారుల యొక్క నిజాయితీని మనోళ్ళు చాటుతున్నారని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నారు. ఇప్పుడు రేటు పెరిగింది, దాన్ని 10 లక్షలకి చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నాం. అలాగే క్లస్టర్లు ఒక 4 క్లస్టర్లు అయినాయి. ఆ 4 క్లస్టర్లో బ్రహ్మాండమైన మొత్తం ఇండియా మొత్తం పేరెన్నికైనటువంటి విశ్వకర్మ మరి గోల్డ్ స్మిత్ ప్రైవేట్ లిమిటెడ్ దాన్ని చూడడానికి వెళ్తున్నారు కాబట్టి మీ అందరికి కూడా అక్కడే భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ టూరు రేపు దిశని మార్చేటువంటి టూర్ కాబట్టి దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా హీరోతో సమానం, స్వర్ణకార హీరోతో సమానం అని చెప్పి తెలంగాణ నుండి అందరూ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, నా సహాయ కార్యదర్శులు అందరూ ఒకసారి మన స్వర్ణకారుల భవిష్యత్తు బాగు చేద్దాం. ఒకసారి ఎక్కడైతే అభివృద్ధి ఉందో ఆంధ్రప్రదేశ్ లో వేణుమాధవ్ అన్న సారథ్యంలో 5,000 కుటుంబాలకు నేను అందరికి బంగారు బిస్కెట్లు ఇప్పించినని సందేశం ఇవ్వడంతో నేను మొన్న అమావాస్య రోజు జరిగిన మీటింగ్ లో మా హస్తినాపురం సంఘంలో అందరి సభ్యులకు అన్న సందేశం వినిపించిన. ఆ రోజు అందరు మా వాళ్ళు మొత్తం ఖుషి అయిపోయారు. మనం ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నాం? మన నివారణకు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పాలసీలు అభివృద్ధి చెందుతున్నాయి. మనం ఆ అభివృద్ధిని మనం చూడాలని అందరితోటి అభిష్టం మేరకు ఒక్కరోజు చెప్పగానే అందరికి రావడం, వేణుమాధవ్ అన్నని కలవాలే కుతూహలంతో ఆయన చేసిన ఏ పథకాలు అభివృద్ధులు ఉన్నాయి మనకు కూడా ఇక్కడ మనం ఆ విధంగా చేసుకోవాలి, మేము ప్రత్యక్షంగా అక్కడ చూడాలనే అనడంతో ఎమ్మడి ఇక్కడ మేము అందరం రావడం జరిగింది. ఇక్కడ అన్నగారు నేను ఒకటేసారి 2 రాష్ట్రాలకు అధ్యక్షులకు పనిచేసినాం. ఎందుకంటే మన ప్రభుత్వం మనకు అప్పుడు సహాయం చేయలేదు. అక్కడ ఎన్నో పథకాలకు ఎన్నో చేసినాం. అప్పుడు కూడా 2012లో కూడా ఎంఎస్ఎంఈ గురించి నేను వాసన్న అక్కడ తిరిగినాం. అయినా కానీ మన వాళ్ళు మనల్ని నమ్మలేదు. తిరగడానికి అభిష్టం చూపించారు. అదే అన్నోళ్ళు పోరాటం చేసిర్రు, సాధించిర్రు. ఆ సాధించిన విజయాన్ని కూడా నిన్నమన్న ఉన్న అధ్యక్షులు దాన్ని అనుకరించలేదు. ఇంకమ్మ ఎన్ని రోజులైనా ఇవాళ తెలంగాణలో ఇంత సుభిక్షంగా బంగారు తెలంగాణ ఉన్న తెలంగాణలో బంగారు పనిచేసే వాళ్లకు పనులు లేక ఆత్మహత్యలు చేసుకోవడం ఏంది? ఆ విధంగా కాకూడదు. నా వంతు నేను సహాయం చేయాలి. నాకు అన్ని తెలిసిన విద్యలు తెలిసిన వ్యక్తుల ద్వారా మన విశ్వకర్మలకు అభివృద్ధి ప్రదంలో పూర్వ వైభవం స్వర్ణకార వృత్తిని కాపాడాలనే ఉద్దేశంతో వేణుమాధవ్ అన్నకు వాసన్నకు చెప్పడంతో వాళ్ళు ఎంబడే రండి తమ్ముడు, మీరు మా దగ్గర రండి, మేము మా సహాయ సహకారాలు మీకు అందిస్తాం, మా సూచనలు అందిస్తాం, మీరు ఖచ్చితంగా మీరు రండి. మనం ఎప్పుడు విడిపోలేదు. మన విశ్వకర్మలు అంటే ఎక్కడ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాం, మన తెలుగు మాట్లాడుకుంటున్నాం. మన బంగారు బతుకులు మొత్తం బాగు చేద్దామని ఎప్పుడైతే కొండంత ధైర్యం మాకు ఇచ్చిర్రో ఎంబడే అందరం రావడం, ఈ దాన్ని సూచించి వాళ్ళు ఏ విధంగా ముందడుగు చేసినారో ఆ యొక్క పథకాలను ఆ జీవోలను మన దగ్గర ఇంప్లిమెంట్ చేసుకుంటే
మన పరిస్థితులు మొత్తం మెరుగవుతాయి, బంగారు భవిష్యత్తు మొత్తం పూర్వమేమో వస్తుందని చెప్పి ఆ నమ్మకంతో మీ అందరినీ తీసుకొచ్చిన దానికి మేము కృతజ్ఞతలమన్నా. మీరు చెప్పిందని మేము సకలం నెరవేరుస్తున్నాం. మన యొక్క విశ్వకర్మ వృత్తులను కాపాడనిక మీ వెంట మేము పయనిస్తాం. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. నేను ఒకటే చెప్తా ఉన్నా, మనం ఫ్యూచర్ లో ఇవ్వాల్సింది బంగారం పెట్టుబడి ఇవ్వాలి. ఇదొక మనం చేసే ప్రతి పని కూడా అందరూ గమనిస్తుంటారు. మనం మంచి అయితే మంచి అని చెప్తాం, చెడు అయితే చెడు అని చెప్పుకోవాలి. మేము దయచేసి అందరూ కూడా అక్కడ కార్యక్రమానికి కూడా వెళ్ళిపోవాలి కాబట్టి యావత్ తెలుగు రాష్ట్రాల విశ్వకర్మలకు స్వర్ణకారులకు అందరికీ నమస్కారం. నేను విశ్వచారి తెలంగాణ హైదరాబాద్ డిస్టిక్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను. నేను మన జగదీష్ అన్న గారి పిలుపు మేరకు కర్రీ వేణుమాధవ్ అన్నగారిని చాలా రోజులది నేను మాట్లాడుతున్నాను, కానీ వ్యక్తిగతంగా కలవడానికి రావాలని నేనే అనుకున్నాను. ఈరోజు ప్రస్తుతం జగదీష్ అన్న గారి పిలుపు మేరకు ఇమ్మీడియట్ గా రావడం జరిగింది. అన్నగారు మన స్వర్ణకారుల గురించి చాలా అంటే చాలా తపన పడుతున్నారు. అట్ ద సేమ్ టైం బీసీ కార్పొరేషన్ తరఫున కూడా మెంబర్ గా ఉన్నాడు కాబట్టి అతని వల్ల ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అది వాళ్ళు కూడా మన ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు కూడా మన బీసీల పట్ల ప్రత్యేకించి స్వర్ణకారుల పట్ల సద్భావంతో ఉన్నారు, సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నేను గమనిస్తూనే ఉన్నాను, అప్పుడు న్యూస్ లో చూస్తుంటాను. దాన్ని సాకారం చేస్తున్న వేణుమాధవ్ అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే మా తెలంగాణకి కావాల్సిన సహాయ సహకారాలు మీ తరఫున మీ తగిన సూచనలు రాజకీయంగా కానీ మన సామాజికంగా కానీ ఎలాంటి సూచనలు కావాలన్నా మేము తీసుకుంటామన్న గారు. అలాగే ఇప్పుడు మీరు ఇది మన ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు గురించి మొదటి స్టెప్ పడింది. దాని విధి విధానాలు ఏంటో మాకు తెలియజేస్తే మేము కూడా అక్కడ ఏర్పాటు కోసం ముమ్మర ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికోసమే మేము ప్రత్యేకించి ఇక్కడ జరుగుతున్న క్లస్టర్లను పరిశీలించి దాని విధి విధానాలు, దాని సాధన ఎలాగో దాని గురించి తెలుసుకొని మేము అక్కడ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం కోసమే మేము ఇక్కడ రావడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, विश्वकर्मा भगवान की जय स्वर्णकारा, जय स्वर्णकारा। శ్రీ విశ్వకర్మ గోల్డ్ స్మిత్స్ ప్రైవేట్ లిమిటెడ్ క్లస్టర్ ను సందర్శించిన తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం నాయకులు. తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం తొలి రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వరం జగదీశ్వరాచారి ఆధ్వర్యంలో విజయవాడలో ఉన్న శ్రీ విశ్వకర్మ గోల్డ్ స్మిత్స్ ప్రైవేట్ లిమిటెడ్ క్లస్టర్ ను సందర్శించడం జరిగింది. నా పేరు మహేశ్వరం జగదీశ్వరాచారి. తెలంగాణ తొలి రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షునిగా పనిచేసినాను. ఇప్పుడు మా తెలంగాణ నుండి జిల్లాలలో నుండి అందరి స్వర్ణకార సంఘం పెద్దలను విజయవాడకి శ్రీ విరాట్ విశ్వకర్మ క్లస్టర్ను గోల్డ్ క్లస్టర్ను సందర్శించడానికి ప్రాంతం నుండి అందరి పెద్దల్ని తీసుకొని వచ్చాను. ఇక్కడ చూస్తే ఈ యొక్క నూతన టెక్నాలజీ తోటి ఏ విధంగా మనం అందించవచ్చో అన్న దేశంలోనే తొలి క్లస్టర్ నిర్వహించిన ధనాలకోటి వాసన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటూ
అన్న మా ప్రాంతంలో కూడా ఇటువంటి క్లస్టర్లకు సహాయ సహకారాలు అందించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే భారతదేశంలోనే గురు పితామహుడు క్లస్టర్లకు. మా తెలంగాణలో కూడా చాలా మంది పనులు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎందుకంటే బంగారం రేట్లు పెరుగుతున్నాయి. మనం మన చేతి కష్టంతో చేసే వరకు చాలా టైం అవుతుంది. నూతన టెక్నాలజీని అందించడంలో నూతన టెక్నాలజీ ఏ విధంగా మన స్వర్ణకారులకు ఉపయోగపడుతుందో భారతదేశంలో తొలిగా నిరూపించిన వ్యక్తి ధనాలకోటి వాసన్న. ఇవాళ స్వర్ణకారులు అతి తొందరలోనే అందించే ఉద్దేశంతో ఈ నూతన టెక్నాలజీ ఏ విధంగా అందించవచ్చో ఆయన ప్రతి వాళ్ళకి ఎంతో నేర్పరితనంతో నేర్పిస్తున్నాడు. కాబట్టి మేము కూడా ఆయన అనుభవాలను తెలుసుకుందామని చెప్పి ఇంతమంది ఇక్కడికి వచ్చేసాము. చూసిన తర్వాత మనం ఏ విధంగా ఎదగొచ్చో, స్వర్ణకార కులవృత్తి పూర్వవైభవం ఏ విధంగా తేవచ్చో, ప్రభుత్వం నుండి ఏ విధంగా సహాయం తీసుకోవచ్చో, బ్యాంకుల నుండి రుణాలు ఏ విధంగా పొందొచ్చో పూర్తిగా అన్నతోటి అంత విశ్లేషంగా అన్ని ఆయన అనుభవాలను ఆయన మాటల్లో మేము విన్నాము. చాలా అతి త్వరలోనే మేము కూడా మా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం కృషి చేసి అక్కడ మేము కూడా ఈ విధంగా డెవలప్మెంట్ గురించి మా యొక్క పెద్దలను తీసుకొని రాజకీయ ప్రముఖులనే కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసి మా కులవృత్తుల పూర్వవైభవం తేవడానికి మేము కృషి చేస్తాం. దానికి ఇక్కడ అన్నగారు మాకు మద్దతుగా చాలా ఆయన ఏ విధంగా ఉన్నాయో అన్ని మేము ముందడుగు ఏనిక ముందుండాలని చెప్పి కోరుకుంటున్నాం. జై. అందరికీ నమస్కారం. నేను ధనాలకోట శ్రీనివాసరావు, చైర్మన్ శ్రీ విశ్వకర్మ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్. భారతదేశంలోనే మొట్టమొదట గోల్డ్ జ్యువెలరీ క్లస్టర్ని అండర్ ఎంఎస్సి సిడిపి స్కీమ్ మీద తెచ్చుకున్నటువంటి క్లస్టర్ని సందర్శించడం కోసం తెలంగాణ నుంచి వచ్చినటువంటి తొలి రాష్ట్ర స్వర్ణకార సంఘ అధ్యక్షులు జగదీశ్వరాచారి గారు, అలాగే ఆ జిల్లాలో ఉండేటువంటి మన స్వర్ణకార సంఘ పెద్దలందరూ కూడా ఈ గోల్డ్ జ్యువెలరీ క్లస్టర్ని సందర్శించడానికి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి హాల్ మార్కింగ్ సెక్షన్ కానివ్వండి, డిజైనింగ్ సెక్షన్ కానివ్వండి, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానివ్వండి, ఈ 3 విభాగాల్లో ఉన్నటువంటి మిషనరీని, ఇక్కడ ఉన్నటువంటి తయారవుతున్నటువంటి వస్తువుల్ని, ఇక్కడ మేము ఏ రకంగా ఈ క్లస్టర్ని సాధించుకుని వచ్చాము, ఏ రకంగా ఇక్కడ స్వర్ణకారులకు ఉపయోగపడుతున్నాము, ఇక్కడ ఎంతమంది స్వర్ణకార కుటుంబీకుల్ని ఇందులో భాగస్వాముల్ని చేసి ఉపయోగపడుతున్నాం అనేవన్నీ కూడా కూలంకుషంగా వివరించడం జరిగింది. రాబోయే రోజుల్లో మన తెలంగాణలో కూడా ఇట్లాంటి క్లస్టర్స్ ని మన స్వర్ణకారులందరూ కూడా తెచ్చుకొని వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధిని మరింత పెంపొందించుకోవడానికి దోహదంగా వాళ్ళందరూ కృషి చేయాలని, దానికి గాను ఏ మినిట్ అయినా సరే నా సహాయ సహకారాలు పూర్తిగా ఎప్పుడు కూడా ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటూ నమస్కారం. నేను మండలోజు భీష్మాచారి, తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ స్వర్ణకార సంఘం అధ్యక్షులు. ఈరోజు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పడిన క్లస్టర్ గురించి, దాని విధి విధానాలు, పనితీరును తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాము, విజయవాడకి. ఇక్కడ దాని గురించి క్లుప్తంగా అండ్ విశ్లేషణాత్మకంగా కూడా ధనాలకోట వాసన్న గారు పూర్తి సమాచారం ఇచ్చారు. తను అన్ని విషయాలు కూలంకుషంగా మాతో చర్చించి దాని గురించి వివరంగా చెప్పారు. ఏ విధంగా ప్రొసీడ్ కావాలో, మీరేమన్నా సహాయం అవసరం ఉంటే మేము ఎల్లవేళ అందుబాటులో ఉంటాము, మీకు ఫోన్ ద్వారా కానీ అవసరమైతే తను వచ్చి కూడా సహాయం చేస్తాడు. అలాంటి అష్యూరెన్స్ మాకు ఇచ్చాడు. అతని యొక్క సహకారము తీసుకొని మేము తెలంగాణ రాష్ట్రంలో కూడా మా యొక్క స్వర్ణకార సోదరులకు భవిష్యత్తులో ప్రభుత్వం పరం నుంచి సహాయ సహకారాలు అందేందుకు కృషి చేస్తామని, క్లస్టర్ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. అలాగే మనం రాష్ట్రం విడిపోయినా మనం తెలంగాణ, ఆంధ్ర ఒకటే, స్వర్ణకారులంతా ఒకటే, ఎలాంటి భేదభావం లేదు. ఖాళీ ఏంటి రాజకీయంగానే రాష్ట్రాలు విడిపోయినా కానీ మన మనసులకు ఏమీ విడిపోలేదు, మనం అంతా ఒకటే. అదే భావంతో మేము వచ్చాము, అదే భావంతో వాళ్ళు కూడా సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మేము వాళ్ళ సహకారం తీసుకొని మేము ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.